టెలిగ్రామ్ కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. పైరసీ, ఓటీటీ కంటెంట్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 15 రోజుల్లో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. టెలిగ్రామ్ కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. పైరసీ, ఓటీటీ కంటెంట్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 15 రోజుల్లో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, టెలిగ్రామ్ కు కేంద్రం నోటీసులు అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి టెలిగ్రామ్ ఎలా స్పందిస్తోంది? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ వేదికగా పైరేటెడ్ సినిమాలు, ఓటీటీ కంటెంట్ ఎక్కువగా షేర్ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రచార సమాచార శాఖ తాజాగా నోటీసును కూడా జారీ చేయడం జరిగింది. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఛానళ్ల కంటెంట్ పై తక్షణ చర్యలు తీసుకోవాల్సింది కూడా టెలిగ్రామ్ ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఎక్కడైతే పైరసీకి సంబంధించి, ఓటీటీకి సంబంధించిన సినిమాలను పెద్ద ఎత్తున ఈ కంటెంట్ అన్నింటిని కూడా టెలిగ్రామ్ లో ఎక్కడికక్కడ కూడా ఫార్వర్డ్ చేస్తున్న నేపథ్యంలో వాటిపైన తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన నివేదికను సైతం కూడా 15 రోజుల్లో కూడా సమర్పించాలని కూడా ఒక అల్టిమేట్ జారీ చేస్తామని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. ప్రధానంగా ఇదంతా కూడా డైరెక్టర్లు కావచ్చు, సినీ నిర్మాతలు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశంతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్ లో నిర్మాతలు, పంపిణీదారుల పరిరక్షించేందుకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని చెప్తున్నారు. అయితే 15 రోజుల్లోగా టెలిగ్రామ్ ఎట్లాంటి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తానని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు టెలిగ్రామ్ సంబంధించిన విషయంలో ఇటీవల నీట్ పేపర్ సంబంధించిన అంశంలో కూడా టెలిగ్రామ్ ద్వారానే నీట్ పేపర్ సంబంధించిన అంశంలో అనేక ఫార్వర్డ్ జరిగాయి. టెలిగ్రామ్ అనేక వేదికలు వాడుకుంటున్నారనేది కూడా దీనిపైన నిషేధం విధించాలని ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా అటు ఓటీటీకి సంబంధించి ప్రధానంగా సినిమా పైరసీకి సంబంధించిన విషయంలో కూడా టెలిగ్రామ్ ను వేదికగా చేసుకుంటున్న నేపథ్యంలో ఎందుకు కట్టడి చేయలేకపోతుంది, కట్టడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాలపైన కూడా స్పష్టత ఇవ్వాలని కూడా 15 రోజుల్లో కూడా పూర్తిగా దీనిపైన ఒక నివేదిక సమర్పించాలని కూడా కేంద్ర ప్రచార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు టెలిగ్రామ్ ఎట్లా స్పందిస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే చర్యలకు సంబంధించిన అంశంలో 15 రోజుల అనంతరమే వీటిపైన మరింత చర్యలు తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సతీష్.